ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ కొరుట్ల ఆధ్వర్యంలో ఏకలవ్య నగర్ ద్వారా సత్యసాయి బాబా మందిరానికి వెళ్లే రహదారిని శివం రోడ్డుగా నామకరణం చేయాలని కోరుతూ కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ జువాడి నరసింహరావు గారికి ట్రస్ట్ బోర్డు తరఫున మేనేజింగ్ ట్రస్టీ, కోశాధికారి, ప్రచార కార్యదర్శి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ రోడ్డుకు శివం రోడ్డుగా నామకరణం చేయడం ద్వారా స్థానిక ప్రజలకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని, అలాగే సత్యసాయి బాబా బోధనల స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవ తీర్మానంతో తీసుకున్న నిర్ణయాన్ని వారికి వివరించడం జరిగినది. శివం రోడ్డు నామకరణ వినతిపై శ్రీ జువాడి నరసింహరావు గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి ట్రస్ట్ బోర్డు సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కొరుట్ల శ్రీ సత్యసాయి బాబా మందిరంలో భక్తుల విజ్ఞప్తి మేరకు కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జువాడి నరసింహరావు గారు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ జువాడి కృష్ణారావు గారు నిధులు సమకూర్చి 500 ఫీట్ల లోతు నీటి బోర్డును పుష్కలంగా నీరు ముందు విధంగా వేయించి నీటి పంపు మరియు పైప్ లైన్ అమర్చినారు. ఇందువలన భక్తుల నీటి కొరత తీర్చినందుకు వారిరువురికి శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ మరియు సమితి సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబో రోజు మందిరం అభివృద్ధికి శ్రీ జువాడి నరసింహరావు గారు మరియు శ్రీ జువాడి నరసింహరావు గారు తమ సహాయ సహకారాలు అందజేయాలని కోరుచున్నాము. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్, కొరుట్ల జీవిత ట్రస్ట్ సమితి సభ్యులు మరియు సాయి భక్తులతో కలిసి కొరుట్ల సత్యసాయి మందిరం అభివృద్ధికి రాబో రోజులలో ప్రజల సహకారంతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా కొరుట్ల మందిరంలో ప్రతి ఆదివారం రోజున భజన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. కావున కొరుట్ల నుండి ప్రజలు అధిక సంఖ్యలో భజన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి అనే కార్యక్రమం గురించి శ్రీ గుండేటి ఆనంద్ గారు, కార్యదర్శి, సీనియర్ డివోటీ వివరిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాద పద్మములకు నమస్కరిస్తూ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి జన్మ దిన వేడుకలు నవంబర్ 23 తారీఖున జరపబడును. ఈ సందర్భంగా ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి చిత్రపతి నుండి పంపబడిన ఉచిత స్వామి చిత్రపటాలు వారి ఆదేశాల మేరకు కొరుట్ల మరియు చుట్టుపక్కల గ్రామాలలో ఇంటింటికి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సమితి సభ్యులు మరియు భక్తులతో కలిసి ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలకు భగవాన్ శ్రీ సత్యసాయి బోధనలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, మానవ విలువలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా సాయి సందేశాలైన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, మానవ సేవయే మాధవ సేవ, అన్ని మతాలను గౌరవించడం ఇత్యాది సాయి సందేశాలు ప్రజల మధ్య ప్రేమ భావాలు పెంపొందించి మత సామర్థ్యానికి మరియు విశ్వశాంతికి దోహదపడతాయని ప్రగాఢంగా నమ్ముతున్నాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలకు ప్రభావితమై సాయి డివోటి శ్రీ వేముల మాణిక్యం గారు, వారి సతీమణి శ్రీమతి వేముల లక్ష్మీబాయి గారు చాలా సంవత్సరాల క్రితం 22 గుంటల భూమిని కొరుట్ల పట్టణంలో ఏకలవ్య నగర్లో శ్రీ సత్యసాయి మందిర నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ఈ స్థలంలోనే ప్రస్తుతం కొరుట్ల సత్యసాయి మందిరం నిర్మించబడినది. శ్రీ వేముల మాణిక్యం గారు అదే స్థలంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా ట్రస్టు రిజిస్టర్ నెంబర్ 317/2009లో ఫౌండర్ ప్రెసిడెంట్గా స్థాపించి సాయి సేవలకు కొరుట్ల పట్టణంలో ఫౌండేషన్గా వేసిన గొప్ప సాయి భక్తుడు. సాయి భక్తులు చిరునామాను ఇచ్చిన అతను అనారోగ్య కారణాల వల్ల సాయి సేవలకు దూరంగా ఉన్నారు. వారికి సాయి భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం వేముల మాణిక్యం గారి కూతురు శ్రీమతి చింత రూపలత ప్రచార కార్యదర్శిగా మరియు అల్లుడు శ్రీ చింత అశోక్ గారు మేనేజింగ్ ట్రస్టుగా బాధ్యతలు తీసుకున్నందుకు సంతోషంగా ఉన్నది. వారికి మా అందరి సహకారాలు ఇళ్ళవేళ ఉంటాయని తెలియజేస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.